నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సాక్షిలో కూర్చోండేవాళ్ళు ఖచ్చితంగా పని బాట లేని వాళ్ళనే ప్రిఫర్ చేసి మళ్ళీ కేవలం బూతులు తిట్టడానికి, సెటైర్లు వేయడానికి కూర్చొని పెడతారని మరోసారి రుజువైంది. ఏంద్రా అని విషయం లేకపోతే నిన్న న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను అనేక చోట్ల ఒక పండగ వాతావరణం రీత్యా అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడాలు, ఏది కల్మషాలు ఏది లేకుండా పార్టీలకు అతీతంగా స్నేహితులందరూ కలిసి ఒరే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి హ్యాపీగా ఉన్నారనమాట. నిన్న అయితే సాక్షిలో జరిగినటువంటి వ్యవహారం ఏంది, సాక్షికి సంబంధించినటువంటి ఈశ్వర్ అనేటువంటి వ్యక్తి ఆయన ఇంకిద్దరిని కూర్చొని పెట్టుకున్నాడు అనమాట. అక్కడ కొత్తగా ఒక ఆయన తయారైపోయినాడు, మిస్టర్ పాషా అనేటువంటి వ్యక్తి. పాషా కాకుండా అక్కడ వెంకటరెడ్డి కూడా అదే ప్యానల్లో కూర్చోన్నాడు. అయితే అసలు ఆ ఫేస్ చూసినా, ఆ కన్నీ ఫేస్ చూసినా మనకు ఆటోమేటిక్గా గుంటనక్క మాదిరి కనిపించేటువంటి ఈశ్వరు కొత్తగా ఒక అమాయకపు ఫేస్ పెట్టి ఈయనకి ఏమీ తెలియనట్టు, ఈయన ఒక పెద్ద జర్నలిస్టు, ఆయనకంటే స్వాతిముత్యం ఎవరూ లేనట్టు అక్కడ పక్కన ఉండేటువంటి వెంకటరెడ్డిని ఒకటి రెండు క్వశ్చన్లు అడిగినమాట. ఆయన అడగడం ఆలస్యం, వెంకటరెడ్డి దూసుకుపోయినాడు. ఆ బూతులు కావచ్చు, లేకుంటే సెటైర్లు కావచ్చు, ఆయనకు అసలు ఏ మాత్రం సబ్జెక్టు లేదు. కాబట్టి ఇవాళ వెంకటరెడ్డిని అనేక ఛానళ్ళకి పిలవట్లేదు, ముందు పిలిచినట్టు అక్కడికి పోయి పక్కనటువంటి టీడీపీ వాళ్ళ దగ్గరనో జనసేన వాళ్ళ దగ్గరనో ఆడ తిట్టించుకోవడము, ఇన్ ద సెన్స్ సబ్జెక్ట్ పైన కౌంటర్ కొట్టించుకోవడము, ఆయన తోక ముడిచి పారిపోతూ వచ్చాడు. ఎందుకన్నా ఆయన ఛానల్కు ఉండేటువంటి పరుగు పోతుందని చెప్పి ఆ మాదిర వాకులో స్పష్టత లేదు, వాకులో ధీటైన సమాధానం చెప్పేటువంటి ఈ యొక్క దమ్ము లేదని చెప్పి ఈ యొక్క వెంకటరెడ్డిని అయితే పక్కన పెట్టేయడం జరిగింది అనేక ఛానల్లో. అయినా అక్కడ ఒప్పుకున్న పెళ్లికి అయితే మేళాలు తప్పవు కదా అన్నట్టు సాక్షి వాళ్ళు అయితే పిలుచుకుంటూ వస్తున్నారు. ఇది ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లో భాగంగా, ఇచ్చినటువంటి పేమెంట్లో భాగంగా ఆ పేమెంట్ ఉదారంగా అనవసరంగా వెళ్ళిపోతుంది, ఎత్తిపోతుంది అని చెప్పి సాక్షి ఈశ్వరంలో వచ్చి వెంకటరెడ్డిని కూర్చొని పెట్టుకున్నాను అనమాట. అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, అదేవిధంగా నారా లోకేష్ గారి గురించి న్యూ ఇయర్ రోజు కూడా వాళ్ళ యొక్క అక్కస్సు అనేది వెళ్ళగక్కినారు. ఆడ జరిగినటువంటి వ్యవహారం ఏంది, ఖచ్చితంగా ఆడియో వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి దాంట్లో లోటుపాట్లు ఏమున్నాయో మీరు కూడా ఆలోచన చేయండి. తర్వాత ఆ వీడియోకి వచ్చినటువంటి కామెంట్లు కూడా చదువుతాను. ఆ కాంబో ఎలా ఉందో అని నెటిజన్లు అయితే కొన్ని కామెంట్లు పెట్టారనమాట. అక్కడ ఈశ్వరు, అక్కడ వెంకటరెడ్డి, అక్కడ పాషా. సరే, అసలు సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రూపాయలు తీసుకొచ్చి ఆ అప్పు రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టి సరే థ్యాంక్స్ చెబుదాము, దాదాపు 3 లక్షల కోట్లు అప్పు చేశారు అని అంటే కనబడకుండా మాయమైపోయారు, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు. కనీసం లోకేష్ గారు ఉన్నారంటే 4 రోజులు ముందుగా వీళ్ళు అప్పు గురించి మాట్లాడుతున్నారు. 4,000 కోట్లు అప్పు చేశారంట. అప్పు చేసిన రోజే వీళ్ళు వెళ్ళిపోయినారంట. ఒరే నాయన, ఒక్క రూపాయి అవినీతి చేసినా కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడున్నటువంటి కూటమి ప్రభుత్వము సెంట్రల్ నుంచి ఒక్క రూపాయి కూడా ఫండ్ రిలీజ్ కాదు. ఆంధ్ర రాష్ట్రాన్ని అష్ట కష్టాలు లేక ఆల్రెడీ అంధకారం లేక ఆల్రెడీ నెట్టేస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో. ఈ రోజున మాకు 4,000 కోట్లు కావాలా, మాకు జనవరి 1 వచ్చింది, మేము విదేశాలు పోతాము, హ్యాపీగా ఉంటామని చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా అప్పిస్తుందా? లేకుంటే రాష్ట్ర గవర్నమెంట్ ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ అటువంటి ఆలోచన ఉంటే ఒక మినిస్టర్ దగ్గర తలెత్తుకోగలుగుతారా, ఒక ఎమ్మెల్యే దగ్గర తలెత్తుకోగలుగుతారా? అయ్యే ప్రశ్నే లేదు అక్కడ. రేపో మాపో నారా చంద్రబాబు నాయుడు గారు నీతులు చెప్తుంటే ఎవరైనా వింటారా? ఎప్పుడు బాధ్యతగా ప్రభుత్వానికి మన్ని తెచ్చేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రజల ద్వారా అంత అభిమానించబడేటువంటి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు అవినీతి చేస్తారంటే మీరెట్లా నమ్ముతున్నారా నాయన? ఆ 4,000 కోట్లు దేనికి తెచ్చారు? అసలు 4,000 కోట్లు తెచ్చారా అనేది ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకొని చూడండి. నేనైతే ఎతికినా నాకు ఆ 4,000 కోట్లు అప్పు తెచ్చేట్టు నాకు ఏడా కనిపిలా. ఇంకేనా చెప్తాను ఏంటంటే విషయము, 3 లక్షల కోట్ల మేర మన రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. అప్పు చేసి వీళ్ళు ఇది ఒక జనవరి 1 అని చెప్పి ఆడుకో వెళ్ళిపోయినారని చెప్పి చెప్తున్నారు. ఒక జర్నలిస్ట్గా ఎక్కడ పోయినారనే క్వశ్చన్ మీరు అడగచ్చు. కానీ దాన్ని వెటకారం చేయడము, ఒక విధంగా దాన్ని అవమానం చేయడం అనేది చాలా తప్పు. ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత జీవితం అనేది ఉంటుంది. ముందుగా అప్పు విషయానికి వస్తే 3 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్తున్నారు. ఎక్కడో ఒకసారి రుజువులు ఉంటే చూపిండి. ఆ రుజువులు లేకనే కదా అక్కడ వెంకటరెడ్డిని క్వశ్చన్ పెట్టుకుని అయ్యి మాట్లాడుతుంది. చేసింది 1,10,000 కోట్లు మ్యాక్సిమం. ఆ 1,10,000 కోట్లు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోతే దానికి ఇవాళకి 40,000 కోట్ల రూపాయల మేర వీళ్ళు ఆ అప్పుకు వడ్డీ కట్టినారు. ఎంత బాధ, ఎంత నరకము. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము ఆ యొక్క ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని దాన్ని సెటిలైట్ చేసుకుంటా ఆడు ఏదైతే డబ్బులు లూటి చేశారో అక్కడి నుంచి ఒక రూపాయి బిళ్ళ కూడా వెనక్కి రాకుండా ఈరోజు కేవలం విచారణ దశలో ఉన్నాయన్నమాట. అవి కాకుండా గవర్నమెంట్ ప్రతిరోజు డెవలప్మెంట్ దృష్టిలో ముందుకెళ్తుంది. ఒక పక్క సంక్షేమ దిశగా దూసుకుపోతుంది, ఒక పక్క ఆడబిడ్డలకి ఆల్రెడీ సిలిండర్లు ఇస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణం చెప్పిన్నారు, అన్న క్యాంటీన్లు ఉన్నాయి. అదేవిధంగా పిల్లల కోసం 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడము, తల్లుల అకౌంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అకౌంట్లో వేయడము.
అదేవిధంగా అన్నదాత సుఖీభావ అని చెప్పి ఇప్పటికి 2 సార్లు డబ్బులు వేసిన్నారు. ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇస్తున్నారు, ఇంకా నాయి బ్రాహ్మణులకు డబ్బులు ఇస్తున్నారు, లేకుంటే మోజములు కావచ్చు, లేకుంటే పాస్టర్లు కావచ్చు, వీళ్ళకి డబ్బులు ఇస్తూ వస్తున్నారు. ప్రతి ఒక్క వర్గాన్ని వీళ్ళు సాటిస్ఫై చేస్తూ పోతున్నారు. ఈలోపు అభివృద్ధి విషయానికైనా వస్తే ఒక్కొక్క కంపెనీ నుంచి లక్షల కోట్లు పెట్టుబడి రాబడుతున్నారు. టీసీఎస్ నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నారు, టీసీఎస్ గ్రౌండ్ అవుతుంది, అదేవిధంగా గూగుల్ గ్రౌండ్ అవుతుంది, అదాని డేటా సెంటర్ ముందుకెళ్తుంది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కాగ్నిజెంట్ ఇట్లాంటి కంపెనీలు చెప్పుకుంటా పోతే ఆర్సిలార్ మెటల్లో ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు దేశంలోనూ విదేశాల్లోనూ అంత ఖ్యాతి గడించినటువంటి కంపెనీలు మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నారంటే కనీసం ఈ పేర్లు ఆ రోజు మీరు చెప్పగలిగినారా? దాని గురించి ఒకరోజు డిబేట్ పెట్టగలుగుతారా? ఏడ కూర్చున్నటువంటి వ్యక్తులు ఆడ మిస్టర్ పాషా అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా ఇంకా వెంకటరెడ్డి. ఆ రోజు మిస్టర్ పాషా అనేటువంటి వ్యక్తి అసలు సాక్షికి మినిమం జ్ఞానం లేదో ఏమో నాకు తెలియదు, కానీ అక్కడ వాళ్ళ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లైన్ ఇస్తారు. ఒకవేళ లైన్ ఇవ్వకపోగా వీళ్ళు అంటున్నారు కదా, వీళ్ళు ఎట్ట వినారో మాకు తెలియదు అని చెప్పి. నాయన 1 నెల నుంచి ఉదరగొడతా వస్తున్నారు స్వామి, 4 రోజులు విదేశీ పర్యటన ఉన్నది, పూర్తిగా వ్యక్తిగతం అని చెప్తున్నారు. వీళ్ళ మాదిర కేవలం దావోసుకు పోతున్నాను అని చెప్పి ఈలోపు మధ్యలో ఏడనో ఫ్లైట్లు ఆపేసి వాళ్ళ కూతురును చూస్తున్నామని చెప్పి ఆడ బిజినెస్ డీలింగ్ చేసుకొని దావోసుకు పోయి ఆ దావోసులో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కోఆర్డినేషన్ చేస్తున్నారో వాళ్ళు పూర్తిగా అడిగితే మీ రాష్ట్రానికి ఎందుకు పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి ఇంగ్లీష్లో 3 లైన్లు ఫ్రేమ్ చెప్తే లాస్ట్లో ఇట్లా తలగిక్కొని ఇట్స్ ఎ లెంతీ క్వశ్చన్ అని చెప్పి నవ్వులాటంత విధంగా జరగలేదు. పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని చెప్పి ముందు నుంచి చెప్తానే వస్తున్నారు. ఇప్పుడు వ్యక్తిగత పర్యటన గురించే మాట్లాడదాం. ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత పర్యటన చేయాలంటే ఎవరికి సమాధానం చెప్పాలా? ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి సమాధానం చెప్పాలా. ఎందుకు? ఆయన దగ్గర జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది కాబట్టి, ఆయన యొక్క సెక్యూరిటీ మచ్ ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ చెప్పినప్పుడు ఆడ ఖచ్చితంగా ఇప్పుడు మనం రాసేటువంటి ఏ ఎగ్జామ్స్లో అయినా కారణం ఏంది అనేవి కొన్ని ఉంటాయన్నమాట. ఆ విధంగా కారణం ఏంది అంటే ఆ యొక్క సెంట్రల్ గవర్నమెంట్కి కావచ్చు, అదేవిధంగా ఆ యొక్క సంస్థలు కావచ్చు. ఆల్రెడీ ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఆడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. మీది పోయేదే ఉండదు, ఈయన చెప్పాల్సింది గవర్నమెంట్లకు సమాధానం చెప్తున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానాలు ఎవరికి చెప్పాలా? విదేశాలకి పర్యటన చేస్తూ ఉంటే ఎవరికి చెప్పాలంటే కోర్టులకు చెప్పాలా. ఈడ బాబు గారేమో గవర్నమెంట్లకి ఇండివిజువల్ సంస్థలకు చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన చేయాలంటే కోర్టులకు సమాధానం చెప్పాలా. సరే, ఇట్లాంటి అవకాశమే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కదా. ఆ రోజు పోయినప్పుడు ఏం చేశారు? ఆడ కేవలం దొంగ నెంబర్ రాసి ఇచ్చేసాడు. దొంగ నెంబర్ ఇచ్చారు కదా అని చెప్పి వాళ్ళు రెగ్యులర్ చెకప్లో భాగంగా ఆ నెంబర్కి డైల్ చేస్తే సిబిఐ వాళ్ళు ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వ్యవస్థలు ఉంటాయి కదా, మన దేశంలోనూ ఇతర దేశాలను వ్యవస్థలు ఉంటే ఆ వ్యవస్థలతో ఈ గవర్నమెంట్ మాట్లాడినప్పుడు ఆయన ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేయాలని చెప్పి ఇక్కడి నుంచి వాళ్ళకు లైనప్ అందింది. ఆ లైనప్ అందింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా చెక్క ఇంకా 4-5 రోజులు ఆ పర్యటన ఉండగానే ముగించుకొని వచ్చేసి నేను కోర్టుకు హాజరవుతాను, దయచేసి నన్ను అరెస్ట్ అయితే చేయొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోర్టును భంగపట్టుకున్నాడో అందులో భాగంగా ఆయనకి వెసులుబాటు దక్కి ఆ రోజు నాంపల్లి కోర్టుకు రావాల్సి వచ్చింది. అది జరిగినటువంటి వ్యవహారం. ఈ రోజు నిద్ర లేస్తే అది పండగనిలే, పబ్బమనిలే, జనవరి 1 అనిలే, ఇంకొకటనిలే, ఏంలే, రాజకీయం. ఇందాక నేను చెప్పినట్టు వెంకటరెడ్డి పాషా అనేటువంటి వ్యక్తి ఉన్నారు. ఆ పాషా అనేటువంటి వ్యక్తి ఆ రోజున ఏమన్నాడు? గూగుల్ డేటా సెంటర్ వస్తే 4 గుర్కా జాబులు వచ్చాయంట, అంతకుమించి ఏమి ఉండదంట, అదేదో జనరేటర్ లాంటిదంట, కేవలం గుర్కాలకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయని చెప్పినాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 రోజులు వారం తర్వాత వచ్చినాడు కదా, వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పినాడు? ఎస్, గూగుల్ డేటా సెంటర్ మంచిది, బాగానే ఉన్నది, అయితే అది మాదే అని చెప్పి ఆయన క్యాష్ చేసుకుంటున్నాడు. అంత బాగా జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాది గూగుల్ డేటా సెంటర్ రావడం మన ఆంధ్ర రాష్ట్రం యొక్క అదృష్టం అని ఆయన చెప్తే, మీరు ఆ సాక్షి ప్యానల్లో కూర్చొని మీరు జనాలకు చెప్పేది ఏందది? మీకేమైనా కనీస జ్ఞానం ఉందా? సబ్జెక్ట్ ఉందా? ఆడ పక్షులు చచ్చిపోతాయంట, నీరు ఇంకిపోతుందంట, గాలి కలుషితం అయిపోతుందంట. వీళ్ళు చెప్పినటువంటి విధానం గాలి కలుషితం అయ్యేదానికి కూడా ఒక 10-15% సపరేట్ ఫండ్ కేటాయించి గూగుల్ వాళ్ళే ప్రత్యేకంగా ప్యూరిఫై చేయడానికి అది పెట్టుకున్నారు. ప్రతి ఒక్కటి కూడా పవర్ కూడా వాళ్ళే తయారు చేసుకుంటున్నారు ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ కోసం. ఇవన్నీ చెప్పరనమాట. కవిత్వాలు రాస్తారు, పక్షులు చనిపోతాయి, నీరు ఇంకిపోతుంది, ఇట్లాంటి కవిత్వాలు రాసేదే మీ పని. అందులో భాగంగా ఏ మాత్రం సబ్జెక్టు లేనటువంటి వ్యక్తుల్ని వీళ్ళు కూర్చొని పెట్టి వీళ్ళు టైంపాస్ చేయడం తప్ప మరో ప్రశ్న అంటూ లేదు. ఇది ఓవరాల్గా వ్యవహారము. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలుపుతారని నేనైతే కోరుతున్నాను. ధన్యవాదాలు.